ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యులు వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 59వ శ్లోకం ఇలా ఉంది. హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. గత శ్లోకంలో ఆచార్యుల వారు మనకు ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అజ్ఞానాంధకారం అనేది చాలా ప్రమాదకరం. మనకుండేటువంటి అజ్ఞానాంధకారం సూర్యుడి ద్వారా పోయేటువంటి చీకటి కంటే కూడా చాలా కోటి రెట్లు ప్రమాదకరం, కోట్ల రెట్లు ప్రమాదకరం అనే విషయాన్ని మనకు అర్థమయ్యేటట్లు చెప్పారు. ఆ అజ్ఞానాంధకారం తొలగిపోవాలి అంటే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించడం ఒక్కటే శరణ్యం అనే విషయాన్ని కూడా చెప్పేశారు. ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి అంటే, శరణ్యుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించాలి అంటే ఆ పరమేశ్వరుణ్ణి ఎలా వేడుకోవాలి, పరమేశ్వరుణ్ణి చేరాలి అని ఎలా కోరుకోవాలి అనే అంశాలను ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. అంటున్నారు, హంస పద్మవనం సమిచ్చతి యథా. ఒక హంస పద్మాల యొక్క వనాన్ని, పద్మాలు నిండుగా ఉండేటువంటి చెరువును చేరాలి అని కోరుకుంటుంది. హంస పద్మవనం సమిచ్చతి యథా, ఏ రకంగా అనుకుంటుందో. నీలాంబుదం చాతకః, మేఘం అందించేటువంటి వర్ష బిందువులను అందుకునేటువంటి చాతక పక్షి కేవలం మేఘాన్ని మాత్రమే ఎలా కోరుకుంటుందో. నీలాంబుదం చాతకః. కోకః కోకనద ప్రియం, చక్రవాకం అనేటువంటి పక్షి ఆ చక్రవాక పక్షికి మిత్రుడైనటువంటి సూర్యుణ్ణి ఎలా కోరుకుంటుందో. కోకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా, ప్రతిరోజు చకోర పక్షి చంద్రుణ్ణి ఎలాగైతే కోరుకుంటుందో అలా చేతో వాంఛతి మామకం పశుపతే, నా యొక్క చేత మనస్సు కోరుకుంటోంది. ఎవరిని అంటే నిన్ను కోరుకుంటోంది. నిన్ను ఎలాంటి నిన్ను? చిన్మార్గమృగ్యం విభో. చిన్మార్గం అంటే జ్ఞాన మార్గంలో వెతకవలసినటువంటి, జ్ఞాన మార్గంలో వెతికితేనే దొరికేటువంటి నిన్ను కోరుకుంటోంది. నిన్ను అందుకోవాలి అని, నిన్ను దొరకపుచ్చుకోవాలి అని కోరుకుంటోంది. చిన్మార్గ మృగ్యం విభో. గౌరీనాథ, హే గౌరీనాథ, భవత్ పదాబ్జయుగళం, ఎలాగైతే ఈ పక్షులన్నీ ఆయా వస్తువులను కోరుకుంటున్నాయో అలాగే చేతో వాంఛతి మామకం పశుపతే, మామకం నా యొక్క చేత మనస్సు, పశుపతే పశువులకు పతి అయినటువంటి ఓ పరమేశ్వర, వాంఛతి కోరుకుంటోంది. దేన్ని కోరుకుంటోంది అంటే చిన్మార్గమృగ్యం విభో. చిన్మార్గంలో అంటే జ్ఞాన మార్గంలో వెతికితే కనబడేటువంటి, జ్ఞాన మార్గం ద్వారా మాత్రమే సాధించగలిగినటువంటి చిన్మార్గ మృగ్యం విభో, వ్యాపించి ఉండేటువంటి ఓ పరమేశ్వర. గౌరీనాథ, పార్వతికి పతివైనటువంటి ఓ పరమేశ్వర. భవత్ పదాబ్జయుగళం, నీ యొక్క పాదార విందాలు అనేటువంటి జంటను కోరుకుంటోంది. భవత్ పదాబ్జయుగళం. ఈ భవత్ పదాబ్జయుగళం ఎలాంటిది? కైవల్య సౌఖ్యప్రదం. కైవల్యాన్ని, సౌఖ్యాన్ని లేదా కైవల్యం అనేటువంటి సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి భవత్ పదాబ్జయుగళం, నీ యొక్క పాదార విందాలను కోరుకుంటోంది అని ఆచార్యుల వారు మనం కోరుకోవలసిన దానిని ప్రదర్శిస్తూ ఉన్నారు. హంస అనేటువంటి పక్షి తామర తూళ్లను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుంది అని ఒక నియమం ఉంది. దాన్ని కవి సమయం అని కూడా అంటారు. ఆ తామర తూళ్లను ఆహారంగా స్వీకరించేటువంటి హంస వేరే ఏ ఆహారం జోలికి పోదు. ఎంత రుచికరమైనటువంటి ఆహారాన్ని దాన్ని ముందు ఉంచినా సరే అది లెక్క చేయదు. కేవలం పద్మవనం సమిచ్చతి యథా, కేవలం
పద్మవనాన్ని చేరి ఆ తామర తూళ్లను పొందాలి అని ఎలా హంస కోరుకుంటుందో, వేరే ఏ విషయాన్ని పట్టించుకోకుండా, అలాగే నా మనస్సు కూడా నిన్ను పట్టించుకోవాలి, లేదా నా మనస్సు కూడా నిన్ను కోరుకుంటోంది. వేరే ప్రాపంచికమైనటువంటి విషయాల మీదకు మనస్సును మళ్ళనివ్వకుండా నీ మీదే ఉంచుకోవటానికి ప్రయత్నం నేను చేసుకోవాలి, అలా చేసుకోవటాన్ని నేను ప్రదర్శిస్తున్నాను అని చూపిస్తున్నారు. చాతక పక్షి ముందు ఒక సముద్రమే ఉన్నా సరే ఆ సముద్రాన్ని చాతక పక్షి లెక్క చేయదు. దానికి కేవలం వర్ష బిందువులు మాత్రమే ఇష్టంగా ఉంటాయి. వర్ష బిందువులను మాత్రమే ఆ చాతక పక్షి నోట్లోకి తీసుకుంటుంది, కానీ వేరే నీటిని పుచ్చుకోదు. ఒక సముద్రంలో దాన్ని ముంచినా సరే అది ఆ నీటిని తాగదు అని ఒక కవి సమయం. ఆ కవి సమయం ప్రకారం నీలాంబుదం చాతక, మేఘాన్ని మాత్రమే చాతక పక్షి కోరుతుంది. ఎదురుకుండా సముద్రం ఉన్నా సరే లెక్క చేయదు. అలాగే సముద్రం లాంటి పదార్థాలు ఎన్ని ఉన్నా సరే, లౌకికమైనటువంటి పదార్థాలు ఎన్ని ఉన్నా సరే వాటిని లెక్క చేయకుండా, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా పరమేశ్వరుడి యొక్క పాదారవిందాలను మాత్రమే నా మనసు కోరుకుంటోంది అని ప్రదర్శించడం ద్వారా ఇతర వైరాగ్యపూర్వకమైనటువంటి భక్తి నాకు ఉంది లేదా కలగాలి ఉంది మధ్య భావాన్ని ఆచార్యుల వారు ప్రకటించమని మనకు చెబుతున్నారు. అలాగే కోకహ లేదా చకోర పక్షి అనేటువంటి పక్షి సూర్యుడు వచ్చేంత వరకు, వెలుగు వచ్చేంత వరకు సూర్యుడి కోసం పరితపిస్తూనే ఉంటుంది అనేది ఒక కవి సమయం. అలాగే చక్రవాకం అనేటువంటి పక్షి సూర్యుడు వచ్చేంత వరకు రాత్రల్లా సూర్యుడి కోసం పరితపిస్తూనే కాలక్షేపం చేస్తుంది, సూర్యుడిని తప్ప వేరే ఇంకొక వస్తువును కోరుకోదు అని ఒక కవి సమయం. అలాగే చాతక పక్షి కూడా చంద్రుడిని మాత్రమే కోరుకుంటుంది, చంద్రుడి యొక్క రాక కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది, సూర్యుడిని పట్టించుకోవదు. ఒక పక్షి సూర్యుడిని పట్టించుకోదు, మరొక పక్షి చంద్రుడిని పట్టించుకోదు. ఈ సూర్య చంద్రుల కోసం ఎదురు చూసేటువంటి పక్షులు ఎలాగైతే సూర్యుడే కావాలి, చంద్రుడే కావాలి అని ఎదురు చూస్తాయో, అలాగే నా మనసు కూడా పరమేశ్వరుడి యొక్క పాదారవిందాలే కావాలి అని ఎదురు చూసేటువంటి పరిస్థితి కావాలి. పరమేశ్వరుడి పాదారవిందాల మీద తప్ప నా మనస్సు వేరొక విషయం మీదకు పోనటువంటి పరిస్థితి రావాలి అని ఆచార్యస్వామి వారు చక్కగా చెప్తున్నారు. చెప్తూ శంభో చేతో వాంఛతి మామకం పశుపతే, నా యొక్క మనస్సు కోరుకుంటోంది. ఎలాంటి వస్తువును కోరుకుంటోంది అంటే చిన్మార్గమృగ్యం, ప్రాపంచికమైనటువంటి విషయాలను కోరుకుంటోంది. కోరుకోవటం అనేది దీనికి స్వభావంగా ఉంది, కానీ ప్రాపంచికమైన విషయాలేవి చిన్మార్గ మృగ్యాలు కావు. జ్ఞాన మార్గంలో వస్తు తత్వ జ్ఞానాన్ని సాధించేటువంటి మార్గంలో తెలుసుకోవలసినవి ఇవేవి కావు. వస్తుతత్వ జ్ఞాన మార్గంలో గనక లెక్క తీసుకుంటే ఇవి కనీసం లెక్కలోకి కూడా రావు. నాకు ఎలాంటి వస్తువు కావాలి అంటే మామూలుగా రోజు నేను తెలుసుకునేటువంటి వస్తువులు కాదు, చిన్మార్గ మృగ్యం, వస్తుతత్వజ్ఞానాన్ని సాధించేటువంటి మార్గంలో తెలుసుకోవలసినటువంటి వస్తువు. అది ఏది అంటే విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం. ఓ సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఓ పార్వతీపతివైనటువంటి పరమేశ్వరుడా, నీ యొక్క పాదార విందాల జంట భవత్పదాబ్జయుగళం. ఈ భవత్పదాబ్జయుగళాన్ని మాత్రమే కోరుకుంటోంది. ఎందుకంటే నీ పాదారవిందం మాత్రమే నాకు కైవల్య సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇతర వస్తువులన్నీ కైవల్య సౌఖ్యాన్ని ఇవ్వలేవు. ఇతర వస్తువులన్నీ తాత్కాలిక సుఖాన్ని ఇవ్వగలవు. తాత్కాలిక సుఖాన్ని కూడా రకరకాలుగా రంగరించి ఇవ్వగలవు. కైవల్య సౌఖ్యాన్ని కేవలం నీ పాదారవిందం మాత్రమే ప్రసాదించగలదు. కాబట్టి నీ పాదారవిందాన్ని మాత్రమే నా మనసు కోరుకుంటోంది. కోరుకునేటువంటి స్థితి నాకు రావాలి అని కోరికను, ఆ కోరికలో ఉండేటువంటి ప్రార్థనను రెండిటినీ ఆచార్యస్వామి వారు చక్కగా చూపిస్తూ హంస పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య
సౌఖ్యప్రదం అని అంటున్నారు ఆచార్యుల వారు. ఈ శ్లోకంలో చిన్మార్గమృగ్యం అనేటువంటిది ఒకటి ప్రధానంగా పెట్టారు. అలాగే భవత్ పదాబ్జయుగళం అనేటువంటిది కూడా ప్రధానంగా పెట్టారు. చిన్మార్గమృగ్యం జ్ఞాన మార్గంలో ఉండే వస్తువా అది, జ్ఞాన మార్గంలో తెలుసుకోవలసినటువంటి వస్తువా అది అనేటువంటిది చూసుకోవాలి. పదం అది చేరదగిన స్థానమా అనే సంగతి కూడా చూసుకోవాలి. ఈ రెండూ కలిస్తే ఆ వస్తువును కోరుకోవాలి. ఏ వస్తువునైతే చిన్మార్గంలో జ్ఞాన మార్గంలో వెతికి తెలుసుకోవాలో ఆ వస్తువును కోరుకోవాలి. ఏ వస్తువునైతే ప్రతి ప్రాణి చేరాలి అనేటువంటిది ఉంటుందో ఆ వస్తువును కోరుకోవాలి. ఆ రెండు రకాల విశేషణాలు ఉంటేనే వస్తువును కోరుకోవాలి. రెండు రకాల విశేషణాలు లేకపోతే వస్తువును కోరుకోకూడదు. లౌకికమైనటువంటి విషయాలు, ప్రాపంచికమైన విషయాలు ఈ రెండు రకాల లక్షణాలకు లోబడి ఉండవు కాబట్టి ప్రాపంచికమైన విషయాలను కోరుకోరాదు. ప్రాపంచికమైనటువంటి విషయాలు చిన్మార్గ మృగ్యాలు కానే కావు, చేరవలసినటువంటి స్థానాలు కానే కావు. చేరవలసిన స్థానం ఏదవ్వాలి అంటే అద్వితీయమైనటువంటి ఆత్మతత్వమే అవ్వాలి. భయానికి అవకాశం లేనటువంటి ఆత్మతత్వమే అవ్వాలి. అలాంటి నిర్భయమైనటువంటి అభయమైనటువంటి ఆత్మతత్వాన్ని మాత్రమే కోరుకోవాలి, ఇతర విషయాలను కోరుకోరాదు అనేటువంటి అంశాన్ని కూడా ఈ శ్లోకంలో ఆచార్య స్వామి వారు ఉంచుతూ కొంత అందమైనటువంటి వర్ణన చేస్తూ ఆ అందంలో కూడా చేయవలసినటువంటి ఉపదేశాన్ని చేస్తూ కొంత తెలుసుకోవలసినటువంటి మనం తెలుసుకుని తీరవలసినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఈ శ్లోకాన్ని పూర్తి చేస్తున్నారు. అభయమైనటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని, పరమేశ్వరుడి యొక్క పాదార విందాలని మనం చేరుకోవాలి, చేరుకునేట్లుగా కోరుకోవాలి అనే విషయాన్ని బోధిస్తున్నారు.